వీళ్ళు డ్రగ్స్ ఇతర ప్రదేశాల నుంచి నగరంలోకి డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళు రేవ్ పార్టీలు చేసుకుంటా ఉన్నారు. మొన్న తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ కూడా ఇంకొక రేవ్ పార్టీ కోసమే సిద్ధం చేశారని సమాచారం కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి నేను ఇంకా లోతుగా ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదు. అవి అతి త్వరలోనే పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చెప్తారు. ఏదేమైనా చాలా దురదృష్టం అండి. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ ఉంది, మా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత మేం చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి? ఏదో జాబ్ మేళాసో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సో ఇటువంటివి చేస్తూ ఉంటాం. యువతకి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ యువతను నాశనం చేయడానికి మీ యువత విభాగం ఒక డ్రగ్ సరఫరా ముఠానా? ఇంత జరిగినా నోట్లోంచి మాట రాదా? డ్రగ్స్ తో పట్టుబడినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోరా? అంటే వీళ్ళందరూ రేపు డ్రగ్స్ మింగి సైకోలుగా మారిపోయి రోడ్ల పైన వేరంగం సృష్టించాలి. అది వీళ్ళు రాష్ట్రానికి వీళ్ళు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే ఇగో ఈ రకంగా సైకోలను తయారు చేయడం. విశాఖ డ్రగ్స్ కి కేంద్రంగా మారిపోయింది, గంజాయికి అడ్డాగా మారిపోయిందని ఆ రోజున దేశం మొత్తం కోడై కూస్తున్నటువంటి సందర్భంలో ఆనాటి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది?